యోహాను సువార్త 3:18 ఆయనందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడును. కాబట్టి ప్రభువు యందు, ప్రభు అయిన యేసుక్రీస్తు యందు విశ్వాసము ఉంచిన ఎడల తీర్పులోనికి పోమని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయనను ఎప్పుడైతే విశ్వసించలేదో, ఆయన జోలికి మనము పోలేదో వారు కనుక తీర్పులోనికి వస్తారని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పులోనికంటే ఒకనొక సమయాన దేవుడు న్యాయాధిపతిగా ఉంటాడు. న్యాయాధిపతిగా ఆయన సింహాసనం మీద కూర్చుని ఉన్నప్పుడు మరి కుడివైపు గొర్రెలను, ఎడమ వైపు మేకలను ఉంటాయని, అనగా గొర్రెలు అనగా దేవుని పిల్లలని, మేకలనగా ఇక లోకములో ఉన్న జనాంగంతో పోల్చడం జరిగింది. ఆ సమయంలో మరి కుడివైపు ఉన్న వారికి తీర్పు తీర్చబడదు.